హాయ్ గైస్ వెల్కమ్ టు ఆంధ్ర కుర్రాడు యూట్యూబ్ ఛానల్. అయితే ఇసురుగాలంతో చేపలు పడదామని నేను మా బావ వాళ్ళ ఫ్రెండ్ కలిపి ఏట్లో ఈ చేపలు పట్టడానికి వెళ్ళాం. అయితే చాలా అడ్వెంచర్స్ చేసాము, సాహసాలు చేసాము. ఏటు దాటుకొని అటుపక్క వెళ్ళాము, మునిగిపోయేంత లోతులో చేపలు అయితే చాలా వరకు పడలేదు. చాలా టైం తీసుకున్న తర్వాత లాస్ట్ టైంలో చేపలు పడ్డాయి. చేపలు చాలా పెద్దవి పడ్డాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ మనం యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా బాగా వచ్చింది. మీరు వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇసురుగాలంతో చేపలు పట్టడం చాలా కష్టం, కానీ మా బావాలు చాలా ఈజీగా పట్టి చేపలు ఎంత ఈజీగా పట్టొచ్చా అనేలాగా చేపలు పట్టి చూపించారు. మీరు చూడండి. ఆ చిన్న చిన్న చేపలు అయితే కాదు, గేలం ఉండదు దీనికి, బెండ్ ఉండదు, ఏముండదు. మా బావాలు సొంతంగా తయారు చేసుకున్న ఒక పిండితో గేలాలకు పెట్టి ఏట్లో వేసి చేపలు పడతారనమాట. మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా పట్టడం మీరు చూసుండరు. మీరే చూడండి ఒకసారి. మునిగిపోవచ్చండి దాదాపుగా. చేపల వేట నీరు దాటుకొని ఇక్కడైతే కొంచెం ఇక్కడైతే లోతు ఎక్కువ ఉంది. మనం ఒడ్డుకి దగ్గరలో ఉన్నాం. ఈ వారనే లోతు ఎక్కువ ఉందని మేము బాగున్నాడు. ఓకే, ఏం చెయ్యం. మా బావాలు రెడీ చేసుకున్న మేతని ముందుగా ఎక్కడైతే చేపలు ఉన్నాయనిపించిందో అక్కడ ముందుగా కొంచెం మేత తీసి జల్లాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం మేత వేసామో ఆ మేతకి ఆకర్షణీయంగా అయిపోయి చేపలు అవి తినడానికి వస్తాయి. అదే టైంలో మనం అక్కడ గేలం వేసినట్లయితే చేపలు పడతాయని మా బావ చెప్పాడు. అయితే విసిరిన తర్వాత మిగిలిన మేతని కొంచెం వాటర్ వేసి గేలం ముళ్ళకి పట్టుకునే విధంగా పిండి కలిపాడు అనమాట. కలిపిన తర్వాత ఆ పిండిని గేలం ముళ్ళకి పెట్టి నీటిలోకి విసరాలని చెప్పాడు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. దాన్ని మా బావ పూరీ పిండి పలుకున్నట్టు గట్టిగా నొక్కి నొక్కి పూరీ పిండిలా కలుపుతున్నాడు. మేము ఇలా వీడియో చేస్తుండగా పక్కన ఆయన కర్రగాలంతో ఒక చేప పట్టాడు. ఫస్ట్ చేప అంట అదే, బోని అంటున్నాడు. ఆఫ్టర్నూన్ నుంచి వచ్చాడంట. అవును, ఎందుకంటే తోలే సిక్కెడిపోకుండా గడ్డికి. మరి చిన్నప్పుడు సిక్కెడిపోదు కదా. ఈ కట్టే గేలానికి బెండు కర్ర ఏ ఉండవు అనమాట. గేలమ్ములు దానికి అటాచ్మెంట్ చేసుకొని మనం రెడీ చేసుకొని అందాక పిండి పెట్టి దూరంగా విసరాలి. చూడ అన్ని జరుగుతున్నాడు. ఇప్పుడు గేలాన్ని అది పొడిచి విధానం బట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎలా లాగాలనేది. ఆ విధంగా లాగితే చెప్పలేం. 50-50% అనమాట. చేప పొడితే గ్యారంటీ పడిపోతుంది. చిన్న చేప అయితేనే కొరికిపోతుంది. ఈ పట్టణాన్ని ఏమంటారు? ఈ గేలాలని ఇసురుగేలమా? ఇసురుగేలాలంటే ఇవి గేలాలు అయితే వేసాం. చేపలు పడడం కోసం వెయిటింగ్ అనమాట. జల్ల పడ్డది ఫస్ట్ టైం. ఏది మా బావాలు వేసిన గేలాలకు చేపలు పడితే వీడియో తీసుకుందామని చాలా ఆశగా చూస్తున్నాను. కానీ మాకైతే చేపలు పడట్లేదు. పక్క ఆయనకైతే గొరసలోని చిన్న చిన్న చేపలని పడుతున్నాయి. ఇంకా అవన్నీ ఉన్నాయి కదా, నేను వీడియో తీసుకుంటున్నాను. తీసుకున్న సమయంలో ఈ చుక్కల గొరస అనేది కనిపించింది. చాలా అరుదుగా కనిపిస్తుంది అని అన్నాడు అనమాట. అయితే చూడడానికి చాలా బాగుంది కదా అని నేను వీడియో తీసుకుంటున్నాను. ఈలోపు సడన్గా ఏంటంటే మా బావకి చేప పడింది అని రమ్మన్నాడు. సరే చేప పడింది కానీ చాలా ఆతృతగా అయితే వెళ్ళాను.
చేప అయితే నిజంగానే పడ్డది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు చూడండి ఒకసారి. చాలా టైం తర్వాత ఒకటి పడింది. ఎర్రమైలు అండి, అలా ఉంచు. ఎర్రమైలు మొత్తాన్ని ఒకటి సాధించాం. జస్ట్ ఇప్పుడే గేల ముళ్ళు, ఇంకా ముళ్ళు దీన్నే ఉంది. రిమూవ్ చేస్తున్నాను, రావట్లేదులే, చిక్కు బతికే ఉంది. గంట పట్టింది ఒక్కడు పట్టడానికి. ప్రతిసారి చిన్న పరుగులు ఎక్కువైపోతున్నాయి మాకు, పెద్ద పడి కన్నా. ఇది నాటు పరుగు ఇది. అసలు ఈ చేపలు ఎలా పడుతున్నాయి అయితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఎందుకంటే బెండు ముక్క లేదు, ఏమీ లేదు. మరి కరెక్ట్గా చేప తినే టైంలో వీళ్ళు గేలం ముళ్ళని ఎలా లాగి చేపని పడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. ఎలాగైతేనే మా బావ రెండో చేప పట్టాడనమాట. మీరే చూడండి ఒకసారి ఎంత శబ్దం చేస్తుందో నీటిలో ఉండగానే. పడ్డది, ఇప్పుడు దాన్ని తీయాలన్నమాట. పైకి లేపు నీ హైట్కి. కేజీ ఉంటుందా, 2 కేజీలు ఉంటుందా? 2 కేజీలు ఉంటుంది. పెద్ద చేప పడింది మొత్తానికి. మనకి ఒక 3 అవర్స్ కష్టపడితే ఇది కొంచెం పెద్దది, 2 కేజీ ఉంటుంది, కేజీనా. చాలాసేపు నుంచి పర్లేదని ఫీల్ అయ్యాం అనమాట. మొత్తానికి సాధించాం. ఇది 3వసారి, థర్డ్ టైము. చీకట పడిపోతుంది బాగా. చేప గెలములకు తగిలికోవడం గొప్ప కాదు, ఆ తగిలికున్న ముళ్ళు ఊడిపోకుండా ఒడ్డు వరకు వస్తేనే మనకు చేప పడినట్టు. కొన్నిసార్లు చేప నీటిలోనే ఊడిపోయి పోద్దని మా బావ చాలాసార్లు చెప్పాడు. అయితే ఇది 3వది పడ్డది. మీరు చూడండి, మొత్తం 4 పట్టాం చేపలు. బాగా చీకట పడిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదే అన్నిటికన్నా పెద్దది, పెద్ద చేప. బాగా చూపించు. అది ఇది చిన్నవి అనమాట, అప్పుడప్పుడు పడ్డ. ఏటి మధ్యన పోలే, మొత్తాన్ని సాటిస్ఫై. చేపలు అయితే పడ్డాయి. చాలాసేపు పడలేదు, పడవేమనుకొని చాలా బాధపడ్డాను. ఎందుకంటే కష్టపడి అన్నీ తిరుగుతున్నాం కదా. ముందే నీటిలో భయంరా, పాములు అయ్యి ఉంటాయేమో అని భయంగా నేను వెనకాల వెళ్ళాను, కేవలం వీడియో కోసం. మళ్ళీ అందులో మా బావ మధ్యలో జోక్ చేసి చాలా భయపెట్టాడు, పాము అని చెప్పి. నేనైతే నిజంగా అట్లు పోయాను. తర్వాత చెప్తున్నాడు జోక్ అని. వెనకాల నాకు ముందే తెలిసినట్టుంది, నవ్వుతున్నాడు. నేను మరి ఇటుపోతుందా, ఇటే పడుతుంది బాబు. ఎక్కడ అది కరిసిన ఏమైనా అవుతుందా? నీటి పాము అది. ఏమో ఏం పాము, నీటి పాము మరి. ఏం పాము విపరీతమైన బురద, కాలు రావట్లేదు. అని ఇక్కడే పోయానా. మనం పాము చూసిన వాళ్ళు అక్కడ అటు నుంచి వచ్చాం ఫస్ట్. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. తెచ్చిన చేపలు మేమే చేయడానికి రెడీ అయ్యాం. చేపలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఈ లోపు మా బావ చేపలు చేస్తుంటే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. చేపలకి పులస ఫస్ట్ నేను
గోకేశాను. అది దాంతో పట్టుకొని ఈలోపు మా చెల్లి వచ్చింది. మా చెల్లి వీడియో తీస్తుంటే నేను ఉప్పేసి రోడ్డు మీద పావాను. నీట్గా కడుగుతున్నాం అనమాట. పులస అది ఉండకూడదు కదా, పులస ఉన్నా ఏమున్నా చేప స్మెల్ వచ్చేస్తుంది, తినబుద్ధి కాదు. అయితే ఫ్రై చేయాలా లేకపోతే కూర వండాలా అని ఆలోచించుకుంటున్నాం ఆట చేస్తున్న టైంలోనే. అయితే మా బావ చేపలు చేస్తుంటే బుర్ర తీసి నాకు ఇచ్చాడు. బుర్రలో చాలా చెత్త ఉంటుంది కాబట్టి ఆ చెత్త నీట్గా క్లీన్ చేయాలని అన్నాడు. తెలిసి తెలియకపోయినా నేను ఏదోలాగా దాన్ని మొత్తం నీట్గా చేసి మా బావకి ఇచ్చేసాను. మా బావ సెకండ్ టైం మళ్ళీ కడుక్కున్నాడు. కడుక్కొని అయితే మొత్తానికి చేస్తాం. చేపలు ఏదో నేనే పెట్టినట్టు రోడ్లోని చట్టిప్పేసి మరీ చేపలు చేసేస్తున్నాను. మొత్తానికి మేమే పట్టుకొని మేమే చేపలు తెచ్చి వండుకొని తిన్నాం ఆ రోజు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మా అంతటి మేమే చేసుకోవడం. ఫ్రైయా కూర అని అనుకుంటే ఫ్రైయే మొత్తాన్ని ఫిక్స్ అయ్యాం. అయితే మా బావ చేపని చిన్న చిన్న ముక్కలు కోయడం మొదలుపెట్టాడు. దాదాపుగా 30 పీసెస్ దాకా వచ్చాయి. మొత్తం ఫ్రైయే చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి చేపలు అయితే. మా బావ చేప ముక్కలు కోయడం మొదలుపెట్టాడు. నేను ఏం చేశానంటే ఒక్కొక్క చేపకి ఎన్ని ముక్కలు వచ్చాయో లెక్క పెట్టడం మొదలుపెట్టాను. దాదాపుగా ఒక్కొక్క చేప వచ్చేసి 10 ముక్కల దాకా వచ్చింది. ఫ్రై ముక్కలు కాబట్టి చిన్న చిన్నగా కోసాము. బుర్ర అనేది కొంచెం పెద్దగా ఉంది, అదైతే అలాగే వదిలేసాం. ఫ్రై చాలా బాగుంటుంది అన్నాడు. వేసిన ముక్కలను మళ్ళీ నీట్గా కడుక్కొని ఒక బౌన్లోకి తీసుకున్నాం. చేపలు అయితే చాలా వైట్గా కడిగేసాం. మీరే చూడండి ఎంత ఫ్రెష్నెస్గా ఉన్నాయో. ఏటి చేపలు అయినా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈలోపు మా చెల్లి ప్రిపేర్ చేసి వేపడం మొదలుపెట్టింది. ఫ్రై రెడీ అయింది. ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. వేపిన ముక్కలు పక్కన పెట్టుకున్నాం. ఇంకా అందులోకి ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ పిండుకొని తిన్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఏటి చేపలు పట్టి ఇంటి దగ్గర చేపల ఫ్రై చేసుకుని ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.